కకోరి కాన్స్పిరెన్సీలో జరిగిన అతిపెద్ద దొంగతనంలో ఇదొకటి. కాన్పూర్లో బాండా జిల్లాలో రాజ్కుమార్ గుప్తా అనే అమ్మాయి 1902లో పుట్టింది. 13 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. హస్బెండ్ కాంగ్రెస్లో కార్యకర్తగా పనిచేసేవాడు. హస్బెండ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఆజాదీ గ్రూప్లో పనిచేసేవాళ్ళు. ఈ గ్రూప్ మెయిన్ ఎజెండా ఏంటంటే ఇండిపెండెన్స్ కోసం ఆ రోజుల్లో పోరాడేవాళ్ళు. వాళ్ళతో పాటు రాజ్కుమారి కూడా కలిసింది. ఇంట్లో అత్తామామలకి తెలియకుండానే స్వాతంత్ర పోరాటం కోసం వెళ్ళేది. పోరాటం కోసం మనీ అవసరమైంది. సో ఫైనల్గా రాబరీ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు అందరి దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ట్రైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న ఆజాదీ గ్రూపు 1925 ఆగస్టు 9న కకోరి స్టేషన్లో ట్రైన్ నుంచి డబ్బులు దొంగతనం చేద్దామని చెప్పి ప్లాన్ చేసింది. కానీ దానికి కావాల్సిన ఆయుధాలు, వెపన్స్ లేకపోవడం వల్ల రాజ్కుమార్ గుప్తా సాయం తీసుకున్నారు. రాజ్కుమార్ గుప్తా పాపను ఎత్తుకొని కడుపు దగ్గర గన్ను, కత్తి ఎవరికీ కనిపించకున్నా పొలాల ద్వారా మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి అలా వెపన్స్ని చాలాసార్లు తిరుగుతూ ట్రాన్స్ఫర్ చేసింది. ఫైనల్గా ట్రైన్ కకోరి స్టేషన్కి వచ్చింది. హస్బెండ్, ఫ్రెండ్ ఉన్న ఆజాదీ గ్రూప్ వాళ్ళు చైన్ లాగి ట్రైన్ ఆఫ్ చేశారు. మొత్తం డబ్బులంతా లాగేశారు. బ్రిటిష్ వాళ్ళని కంట్రోల్లో తీసుకున్నారు. ఇది తెలిసిన బ్రిటిష్ వాళ్ళు తీవ్రంగా గాలించి రాజ్కుమార్ గుప్తాని పట్టుకున్నారు. బట్ ఈ విషయం అంతా తన హస్బెండ్కి తెలియదు. ఇది తెలిసిన తర్వాత తన హస్బెండ్, అత్తమామలు ఫుల్గా తెగతెంపులు చేసుకొని తన ఇంటి నుంచి వెలివేశారు. అలా రాజ్కుమార్ గుప్తా స్వాతంత్రం కోసం పోరాడుతూ 3 సార్లు జైలుకి వెళ్ళింది. పైకి గాంధేయవాదుల్లా ఉండేవాళ్ళు కానీ లోపల మాత్రం వాళ్ళ విప్లవం గట్టిగా ఉండేది. స్వాతంత్రం కోసం ఆ రోజుల్లో తన వంతుగా తను సాయం చేస్తూ బ్రిటిష్ వాళ్ళని కొంచెం భయపెట్టింది. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్.